తమిళనాడులో టీవీకే పెట్టి విజయ్ మొదటి ప్రయత్నంలోనే గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇక అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి రండి మారుదాం మార్చుదాం అంటే 24 అవర్స్లోనే 14 లక్షల మంది జాయిన్ అయ్యారు సార్. చాలా మంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున జంజీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సార్ నాకు ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే దేశంలో చాలా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ కొత్త పార్టీల వైపు కొత్త వేదికల వైపు జనాలు ఎందుకు ఆకర్షితులవుతూ ఉన్నారు సార్? అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ కదా. మీకు ఇప్పుడు అంతా స్టార్ట్అప్ల కల్చర్. ఇప్పుడు మీరు బ్రాడ్వేకి వెళ్ళండి, బ్రాడ్వేలో వెళ్తే అన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి అక్కడ. మీకు షర్ట్స్ కూడా, నేను కూడా ఈ మధ్య వెళ్ళి షర్ట్స్ కొనుక్కొని వచ్చాను. సో ఆడ స్టార్ట్అప్ల మీటింగ్లు, నిన్న కూడా ఒక ఈవెంట్ జరిగింది. స్టార్ట్అప్ ఐ థింక్ రానా ప్రమోట్ చేసింది అనుకుంటారు బ్రాడ్వే. సో రానా దగ్గు పార్టీ. సో ఇది మంచి ఎఫర్ట్ అది, ఎందుకంటే స్టార్ట్అప్లను ఎంకరేజ్ చేయడం. సో స్టార్ట్అప్లే ఉన్న మాల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఆ మాల్స్ లో అన్ని స్టార్ట్అప్లే ఉంటాయి. సో స్టార్ట్అప్ ఇస్ ఏ కల్చర్ నౌ. సో అందువల్ల రాజకీయాల్లో కూడా అప్పుడు ఎకనామిక్స్ లో స్టార్ట్అప్స్ వచ్చినప్పుడు పాలిటిక్స్ ఎందుకు రావండి? ఇది ఏజ్ ఆఫ్ పొలిటికల్ స్టార్ట్అప్స్. మీకు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి డిసెన్చాంట్మెంట్ విత్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ అంటే ఒక పార్టీ కాదు నేను చెప్పేది, ఎస్టాబ్లిష్డ్ పాలిటిక్స్ పైన సమాజంలో ఒక పెద్ద వర్గానికి, ముఖ్యంగా యూత్ కు కంప్లీట్ గా డిసిల్యూషన్ అయి ఉన్నారు. వారికి ఇంకో మార్గం లేక ఎన్నికల సమయంలో వీరు కాకపోతే వారికి, వారు కాకపోతే వీరు కోటేస్తున్నారు. కానీ సీరియస్ డిసిల్యూషన్మెంట్ ఇలా కాక్రోచ్ జనతా పార్టీ కానీ, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ, లేదు మీకు తమిళనాడులో మీకు విజయం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టంతో, కల్చర్తో ప్రజలు విసిగెత్తున్నారు. ఈ ఫ్యాక్ట్ నీకు ఎవరు కొద్దిగా ఆశ చూపెడితే వాళ్ళు కోటేస్తున్నారు. నేను 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు చాలా మంది నన్ను భయపెట్టారు. ఏంటి అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడతావా నువ్వు? టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మామూలు పార్టీల, వారికి ఎంతమంది కార్యకర్తలు ఉంటారు, వనరులు ఉంటాయి, వాళ్ళతో నువ్వేం చేస్తావు అన్నారు. నేను నమ్మకం నాకు ఏది ఉండే అంటే, ప్రజలు ఈ రాజకీయ వ్యవస్థను అనివార్యమే దీంట్లో భాగమయ్యారు తప్ప, మనం కనుక ఆ ప్రత్యామ్నాయం చూపెట్టగలిగితే ప్రజలు ఆదరిస్తారు అనే ఒక హైపాథెసిస్తో వెళ్ళాడు. రీసెర్చ్ మెథడాలజీలో హైపాథెసిస్ అని ఉంటుంది. ఆ హైపాథెసిస్తో నువ్వు పరిశోధన మొదలు పెడతావు. పరిశోధనలో హైపాథెసిస్ రైట్ అని ప్రూవ్ కావచ్చు, రాంగ్ అని కూడా ప్రూవ్ కావచ్చు. నేను ఆ హైపాథెసిస్తో పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాను. ఆ ఎక్స్పెరిమెంట్ అపూర్వ స్పందనతో 56 మంది పోటీ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ఓడించి ఇండిపెండెంట్ గెలిచారు. ఏంటది? వాట్ డస్ ఇట్ ఇండికేట్? నా హైపోథెసిస్ ప్రూవ్ అయింది. అంటే ఎందుకు 2007కి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాలే, మీకు గుర్తుంది చూడండి. అంటే ఈ 20 ఏళ్ళ అనుభవం చెప్పాను నేను. 2007లో నా అనుభవం చెప్పాను, ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెరిమెంట్ చెప్పాను, తర్వాత విజయ్ ప్రభావం చెప్పాను, తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినన్, ఇప్పుడు అన్నామలై ఫినామినన్. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తోంది? ప్రజలు ఈ పొలిటికల్ సిస్టంతో విసిగెత్తున్నారు. మరి విసిగెత్తున్నప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేశారు కదా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ప్రయత్నం చేశారు, జేడి లక్ష్మీనారాయణ ప్రయత్నం చేశారు. మరి ఎందుకు వీళ్ళు సక్సెస్ కాలేదంటే, వాళ్ళ హానెస్టీ, ఇంటెగ్రిటీ పైన ఎవరికి అనుమానాలు ఏం లేవు. జేపీ గారన్నా, జేడీ గారన్నా సమాజంలో చాలా గౌరవం, ఇప్పటికీ చాలా గౌరవం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ వారు అధికారులకి రాగలుగుతారు, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ను ఛాలెంజ్ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. ఆ విశ్వాసం కలగకపోవడం వల్ల వారి పట్ల గౌరవం అలాగే ఉంది, కానీ ఓట్లు రాలే. సో దట్ డజంట్ మీన్ ప్రజలు ఏదో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను గౌరవించారు, అభిమానించారు అని కాదు. వారికి మరో మార్గాలు, వీరు మంచివాళ్ళు, కానీ వీళ్ళు గెలుస్తారా యుద్ధ భూమిలో అనే ఆ నమ్మకం లేదు కనుక వాళ్ళు వెనకాల చేరలేదు ప్రజలు. సో అందువల్ల ఇప్పటికీ కూడా దేశంలో ఎక్కడ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ను ఛాలెంజ్ చేస్తూ కాన్ఫిడెన్స్ కనుక ఇవ్వగలుగుతారనుకోండి, వారి పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. ఆ అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే, పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రంలో ఏమీ చెయ్యలేము అనేది ఒక రాంగ్ నోషన్లో ఉంటారు. డిఎంకే, ఏడిఎంకే, ఇక మూడో ప్లేయర్ స్పేసే లేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ మూడో వాళ్ళకి స్పేసే లేదు. సో ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడో వాళ్ళకి స్పేసే లేదు. బీజేపీ కూడా ఉందనుకోండి, నాలుగో వాళ్ళకి స్పేస్ లేదు. ఇలా దేశంలో ఎక్కడా స్పేస్ లేదు అని అనుకుంటారు.
కానీ ఇన్నోవేషన్ ఏం చెప్తుంది అంటే అది కూడా డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ దాంతో సంబంధమే లేదు, దే కంప్లీట్లీ బిల్డ్ ఎ న్యూ ఫ్రెష్. సో అందువల్ల ఆ పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో బందీ కాకుండా ఒక ఇన్నోవేటివ్ గా డిసప్టివ్ ఇన్నోవేషన్ తో గనక పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఉదాహరణలు చెప్తున్నాయి. మీకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు ఇలాగ అనుకున్నారు, బీజేపీ కాంగ్రెస్ ల మధ్య పోలరైజ్ ఉన్నగా థర్డ్ ప్లేయర్ కి ఏ అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ద యూత్. ఇప్పుడు మీరు 18-19 ఇయర్స్ వాళ్ళు 1,80,00,000 ఓటర్లు ఉన్నారు. 20 to 29 ఇయర్స్ వాళ్ళు 2,90,00,000 అంటే మీకు అరౌండ్ 1,97,00,000 ఉన్నారు. టోటల్ గా భారతదేశ 19 crore 70 lakhs ఉన్నారు. టోటల్ గా మీకు బిలో 30 ఇయర్స్ 21% ఓటర్స్ ఉన్నారు. వీళ్ళను రిప్రజెంట్ చేసేటువంటి ఏ పొలిటికల్ పార్టీ లేదు. రాజకీయ పార్టీల్లో యూత్ అంటే నాయకుల ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు, ప్రధానమంత్రుల పిల్లలు, వీళ్ళే యూత్ రాజకీయాల్లో. నిజమైన యూత్ కి ఇవాళ ఆ స్పేస్ లేదు. అది మూడవ కారణం, ఇలా కాక్రోచ్ జనతా పార్టీకి ఎగ్జాంపుల్ కావటానికి కారణం అది. నాలుగవ కారణం ఏంటంటే ఈ పొలిటికల్ కల్చర్ తో విసిగెత్తున్నారు. కులము, మతము, ఇలా రకరకాలు. ఇలా తమిళనాడులో విజయ్ ఫినామినా ఏంటి, అన్ని కులాల వాళ్ళు ఒట్టేశారు, అన్ని మతాల వాళ్ళు ఒట్టేశారు. సో అందువల్ల ఈ కాస్ట్, రీజన్, డబ్బు, కాస్ట్, రిలీజను, డబ్బు, వీటిని ఆధారంగా చేసుకునే రాజకీయాల పట్ల ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు. అలాగే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇవాళ ఈ పొలిటికల్ సిస్టమ్ రిచ్ కు రివార్డ్ చేస్తోంది. అనేక రకాల రాయితీల రీత్యా, పాలసీస్ రీత్యా, పూర్కు వెల్ఫేర్ రీత్యా ఎంతో కొంత ఆదుకుంటున్నట్టు కనిపిస్తుంది. కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద డెమోక్రటిక్ పబ్లిక్ పాలసీ ఎవరంటే మిడిల్ క్లాస్. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి మిడిల్ క్లాసే ఓటేశారు, విజయ్ కి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసే ఓటేశారు, కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ లో కూడా మీకు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ లో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఎక్కడ అవకాశం వస్తే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ తమ పొలిటికల్ ఆస్పిరేషన్ అసెషన్ చూపెడుతున్నారు. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో విసిగెత్తినటువంటి సెక్షన్ ఏదన్నా ఉంటే చదువుకున్న విద్యావంతులైన మధ్యతరగతి. సో వారు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు టెక్నాలజీ ప్రభావంతో ప్రజలను చేరుకోవడం సులభమైంది. ఒకప్పుడు మీకు డబ్బులుంటే, పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు ఉంటేనే నువ్వు సమాజంలో ఉన్న ప్రజలు చేరుకోవచ్చు. ఇవాళ చాలా సులభంగా మీరు అన్నట్లు అన్నామలై సింపుల్ గా 4 లక్షలు, కాక్రోచ్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వచ్చింది. అందువల్ల ఎవరైనా పొలిటికల్ స్టార్ట్అప్ పెడితే ఒకప్పట్లాగా నాకు కార్లు ఎన్ని ఉన్నాయి, డబ్బులు ఎన్ని ఉన్నాయి, టీవీలు నాకు సపోర్ట్ చేస్తాయి, ఆ పేపర్లు ఏది అవసరం లేదు. నీ క్రియేటివ్ మైండ్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎనీ మనీ. ఒక్క పైసా ఖర్చు లేకుండా కోట్లాది ప్రజలకు చేరుకునే అవకాశం డిజిటల్ టెక్నాలజీస్ ఇచ్చింది. సో అందువల్ల వీటి వల్ల కూడా ఇవాళ ప్రజలు అవకాశం ఎడ్యుకేట్ అయిపోతున్నారు, ఎంపవర్ అవుతున్నారు. విలేజ్ లో ఉన్న ఇల్లిటరేట్ కూడా రాజకీయాలు అర్థమవుతున్నాయి. సో అందువల్ల ఆ రకమైనటువంటి క్రియేటివిటీతో ఎవరు పొలిటికల్ స్టార్ట్అప్ పెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది మీరు ఆ సాహసం చేయాలి, ధైర్యం చేయాలి. ఆ ధైర్యం సాహసం చేసేది ఎన్టీ రామారావు ఆ రోజుల్లోనే సక్సెస్ అయ్యారు కదా. ఈ రోజు విజయ్ సక్సెస్ అయ్యారు, అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు, అన్నామలై కూడా ఈ స్పందన వస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్పందన రావడానికి కారణం అది. లేదు మేము ఈ రాజకీయ సాంప్రదాయవాదం పొలిటికల్ కన్సర్వేటిజం లో కొరుకుపోయి ఉంటామంటే అది అవకాశాలు ఉండవు. అందువల్ల దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇది అవకాశాల యుగం. ఇది నీవు 2 చేతుల అవకాశాలను అందిపుచ్చుకోవాలి.